హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చి మీతో ఐకియా వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఐకియాలో షాపింగ్ చేయాలి అని అయితే ఏం స్పెసిఫిక్ గా అనుకోలేదండి. సో కొద్దిగా ఇంట్లో బోర్ కొడుతుంది, ఎక్కడైనా టైం పాస్ కి వెళ్దామా అని అనుకున్నాం. అండ్ బాగా వర్షం పడుతుంది కూడా. సరే, ఏదైనా ఇండోర్ లాగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగింది మనం ఐకియాని. సో సరే వెళ్దాం, ఏమైనా అవసరం ఉంటే తీసుకుందాము, లేదు అంటే లేదు అనుకున్నాం. బట్ వచ్చాక చూసాక ప్రతిదీ కూడా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది అవసరం కదా అనిపిస్తుంది. అలా నా షాపింగ్ స్టార్ట్ అయ్యాక 10,000 తో కూడా ఐ థింక్ 10,000 ఎండ్ అయ్యింది. సో ఒక కార్పెట్, కొన్ని డెకోర్ ఐటమ్స్, కొన్ని కుకింగ్ వి కానీ, కిచెన్ లో నాకు కావాల్సిన ఆర్గనైజర్ కానీ, అలా కొన్ని నేనైతే తీసుకున్నాను. ప్రతి వ్లాగ్ లాగా నేను ఐకియా హాల్ ఇది పెట్టాను, ఇది చూసాను, దీని కాస్ట్, ఇవన్నీ నాకైతే షేర్ చేసుకోవాలి అనిపించట్లేదు. నాకు అనిపిస్తుంది జస్ట్ అంటే షాపింగ్ వ్లాగ్ పెట్టినప్పుడల్లా ఎక్కువ షాపింగ్ చేస్తానా అనే డౌట్ మీకు రావచ్చు. బేసిక్ గా కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే నా పర్సనల్ గా నాకు షాపింగ్ చేస్తే నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది అనమాట. ఒక హ్యాపీ మూడ్ వస్తుంది. ప్రతి మనిషికి కూడా అలా కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. ఒకరికి ఫుడ్ తింటే మంచి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. డెఫినెట్ గా వీక్ మొత్తం కూడా మనం ఆ పిల్లల్ని చూసుకుంటూ ఇదంతా మన హెక్టిక్ స్కెడ్యూల్ లో మనకి ఏదో ఒక టైం మన మెయిన్ టైం ఉంటే డెఫినెట్ మనం హ్యాపీ ఫీల్ అవుతాము. అలా నా మెయిన్ టైం లో నాకు షాపింగ్ అనేది ఒకటి. సో ఎప్పుడు షాపింగ్ చేసినా తనోజ్ ఏం అనడా అంటే డెఫినెట్లీ అస్సలు ఏమన్నాడు, తనకి ఇష్టం. ఇంకా బేసిక్ గా చెప్పాలి అంటే తను ఎలా చూస్తాడంటే, నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను కష్టపడుతున్నా, సో నాతో పాటు ఎందుకు ఎవరో ఒకరు ఎంజాయ్ చేయాలి కదా అని థింక్ చేసే మెంటాలిటీ మైండ్ తంది. అండ్ తను ఇంకా ఎక్కువగా ఏమంటారంటే, నా ప్రొఫెషన్ కన్నా కూడా ఒక చైల్డ్ ని పెంచడం అంటే ఒక రేజింగ్ ఏ చైల్డ్ అనేది ఇంకా చాలా పెద్ద టాస్క్. నేను ఏదైనా జాబ్ చేయాలి, లేకపోతే నేను క్లినిక్ వెళ్తాను, ఏదైనా స్టార్ట్ చేద్దాము అన్నప్పుడల్లా తను అదే చెప్తారనమాట. నువ్వు చెయ్యి, నేను కాదనను, బట్ ఇది జాబ్ కాదు అన్నట్టు తీసుకోకు, ఇది ఇంకా పెద్ద జాబ్ అని చెప్పి అంటారు. సో దాని టోకెన్ ఆఫ్ అప్రిసియేషనే నాకు తను షాపింగ్ కానీ లైక్ ఏమైనా కావాలి అన్నా సరే నాకు చేస్తూ ఉంటారు అనమాట. సో షాపింగ్ వైజ్ తను ఎప్పుడు నాకు అబ్జెక్ట్ చేయడు, ఇది కొనుక్కో. ఇంకా బై ద వే చెప్పాలి అంటే నాకు తెలియకుండా కూడా చాలా సార్లు నాకు సర్ప్రైజ్ గా నాకు నేను కాస్ట్ ఎందుకు అని వదిలేసిన బ్రాండ్స్ కూడా తను తీసుకుంటారు. ఈసారి మాకన్నా ఎక్కువ రుత్విక్ ఎక్కువ మంచిగా ఎంజాయ్ చేశాడనమాట. లైక్ 3 hours or 3.5 hours దాకా లోపల ఉన్నామండి. సో ఫస్ట్ రాగానే ఒక టాయ్ తీసుకున్నాడు. అండ్ మొత్తం ఆ 3.5 hours కూడా వాడు అదే పట్టుకొని అస్సలు వదలలేదనమాట. అండ్ ప్రతి కిడ్స్ థీమ్ ఉన్న బెడ్రూమ్స్ అన్ని కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాడు. లైక్ అది ఈ బెడ్, ఐ వాంట్ దిస్, ఆ స్టడీ టేబుల్ గానీ. సో చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు, మంచిగా అనిపించింది. మాకు ఎక్కడ వాడు క్రాంకీ అవ్వడం కానీ, మాకు ఇబ్బంది పడటం అలాంటిది ఏం లేదు. సో ఈ వీడియో నేను ఇలా కంటెంట్ మాట్లాడడానికి నాకెవరో కమెంట్ చేశారనో, లేకపోతే నాకెవరో అడిగారని కాదండి. ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా ఎలా అయినా రిలేట్ అవ్వారామో అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇఫ్ మీరు రిలేట్ అయితే కనుక యువర్ జస్ట్ కుడోస్ అండి. బికాస్ మనం ఒకరికొకరు రిలేషన్ లో రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు, ఈచ్ అదర్ మనం థ్యాంక్ఫుల్ గా ఉన్నప్పుడే మనం అలా వాళ్ళకి చేయగలం అనమాట. డెఫినెట్ గా ఒక్కొక్కరు చేసే విధానంలో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ, బట్ పక్కా ఒక్కొక్క మోడ్ ఆఫ్ లో మనం చేస్తాము వాళ్ళకి తెలియకుండానే. అండ్ ఈ బిజీ స్కెడ్యూల్ లో మాకు స్పెండ్ చేసే టైం తక్కువ ఉండొచ్చు, బట్ వీకెండ్స్ ఆర్ అవర్ డేస్ అనమాట. మాకు నచ్చినట్టు షాపింగ్ చేసుకుంటాం, మాకు నచ్చిన ఫుడ్ తింటాము, లైక్ రుత్విక్ తో మంచి టైం స్పెండ్ చేస్తాము. కొంతమంది వర్కింగ్ అవర్స్ కి మీరు డేలో కనీసం 2 hours అన్న కిడ్స్ తో స్పెండ్ చేయొచ్చు, బట్ మాకు వీకెండ్స్ పాసిబుల్ అవుతుంది. నాకు కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటది, క్లినిక్ వెళ్ళాలి, లేకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇలా అలా అని చాలా కొన్ని సార్లు రేర్ గా అనిపిస్తూ ఉంటది. అనిపించినప్పుడు జస్ట్ ఒకసారి ఆ కోపం అయిపోయాక పీస్ఫుల్ గా ఆలోచిస్తే, పిల్లలకి ఎవరో ఒక పేరెంట్ నీడ్ అయితే పక్కా అవసరం అండి. నా దృష్టిలో మదర్ ఫాదర్ పెంచిన విధానం ఇంకెవరు పెంచలేరు అనేది. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ పరంగా ఫ్యామిలీ సినారియోస్ వల్ల ఇద్దరు వర్కింగ్ చేస్తే అది వేరండి, బట్
ఇఫ్ ఫ్యామిలీకి ఎఫర్ట్ చేయగలరు ఒకరు వర్క్ చేస్తున్నా అంటే కనుక ఇట్స్ బెటర్ ఒకరు పిల్లల్ని చూసుకోవటం బెస్ట్ అని. సో నా పరంగా నేను రుత్విక్ని చూసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దాన్ని నా హస్బెండ్ రికగ్నైజ్ చేసి ఎస్ నువ్వు నాకన్నా ఎక్కువ పెద్ద జాబ్ చేస్తున్నావు అన్నప్పుడల్లా ఒక తెలియని లోపల ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది నాకు. సో ఆ సెకండ్ అండ్ అది కూడా తన టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇంకా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ సినారో దీనివల్ల అని అన్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. అండ్ హీస్ టైప్ ఆఫ్ పర్సన్ లైక్ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడు, బట్ ఇవ్వాలి అంటే తనకు చాలా ఇష్టం. అండ్ ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే మ్యారేజ్ కి ఒక సింగిల్ రూపీ డౌరీ తీసుకోకుండా చేసుకున్నారు. అండ్ కొన్ని ఫార్మాలిటీస్ జరిగినప్పుడు కూడా అసలు తనకి నచ్చదు. ఈ రోజుకి నేను విజయవాడ షాపింగ్ కి వెళ్తే నాకు అది నచ్చింది, నేను కొనుక్కోవడానికి వెళ్తున్నా అనే లోపే నాకు ట్రాన్స్ఫర్ చేసి నువ్వే కొనుక్కో, అక్కడ అడగొద్దు అని చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట. అసలు మా మమ్మీ వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం తనకి ఇష్టం ఉండదు. సో ఆ టైప్ ఆఫ్ హస్బెండ్. సో షాపింగ్ విషయంలో నాకు ఎప్పుడు అస్సలు అబ్జెక్షన్ అనేది ఉండదు అనమాట. నేను కూడా కొనుక్కునేటప్పుడు నాకు నిజంగా నీడ్ ఉందా లేదా అన్నట్టు చూస్తాను. అండ్ కొన్నిసార్లు చాలా థ్యాంక్ఫుల్ అనిపిస్తుంది నాకు నా పరంగా. బ్లెస్డ్ గా ఫీల్ అవుతాను. అలానే కాకుండా రీసెంట్ గా చాగంటి గారిది ఒకటి విన్నప్పుడు నాకు టక్మని ఒకలా తగిలిందండి. నిజమే కదా అన్నట్టు అనిపించింది అనమాట. మీలో ఎంతమంది విన్నారో లేదో తెలీదు కానీ ఇన్ కేస్ వినకపోతే ఇప్పుడు నేను చెప్తాను. నాకు నిజంగానే అంటే చాలా కనెక్ట్ అయ్యాను నేను దానికి. ఒక ఆడపిల్ల ఉన్న ఫాదర్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు తెలుసా మ్యారేజ్ అయిన తర్వాత అంటే, ఒక అల్లుడు కొడుకు లాంటి వాడు లేదా అల్లుడు కూతుర్ని మంచిగా చూసుకునేటప్పుడు ఫాదర్ చాలా హ్యాపీగా ఉంటాడంట రోజు. ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళు పోన్లే అన్నట్టు హ్యాపీ ఫీల్ అవుతారు. అదే ఫాదర్ కి కూతురు రోజు బాధపడుతూ అల్లుడు టార్చర్ పెడుతున్నప్పుడు ఏదో మూడ్ ఆఫ్ లో వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఆ ఫాదర్ బతుకున్న రోజు చస్తున్నట్టు ఫీల్ అవుతాడంట. అంటే ఫాదర్ ఎందుకు అలా ఫీల్ అవుతాడంటే వాళ్ళ లైఫ్ కన్నా కూడా పిల్లల లైఫ్ ఇంకా ఎక్కువగా ఇది ఫీల్ అవుతారు కాబట్టి. సో అల్లుడు అనే ఇంపార్టెంట్ ఆ రోల్ అంటే ఒక ఫ్యామిలీ చుట్టూ మొత్తం లైన్ అయి ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని కనెక్ట్ అయి ఉంటుంది, మదర్ గానీ అమ్మాయి ఫాదర్ గానీ అందరికి. సో ఒక అమ్మాయి అల్లుడు అనేవాడు హ్యాపీగా అమ్మాయిని చూసుకుంటే అమ్మాయి మదర్ ఫాదర్ ఇంకా బ్రదర్ సిస్టర్ ఎవరున్నా అందరూ హ్యాపీగా ఉంటారు. సో నాకు అది విన్నప్పుడు నిజమే కదా అని అనిపించింది అనమాట. సో ప్రతి రిలేషన్ ఎప్పుడు 365 days మొత్తం అందరూ హ్యాపీగా ఉంటారు అంటే అది పచ్చి అబద్ధం అండి, అస్సలు నమ్మకండి. ప్రతి రిలేషన్ లో కూడా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మాట అనుకుంటున్నాము, అన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఒకరికొకరు సారీ చెప్పుకున్నప్పుడే ఆ రిలేషన్కి వాల్యూ ఇచ్చినప్పుడు అలా మనం ఉన్నప్పుడే మన పిల్లలు పెరిగే వాతావరణం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక మంచి పాజిటివిటీ దాంట్లో పెరుగుతారనమాట. సో దట్స్ ఇట్ అండి.